తన ఎమ్మెల్యేలు చేసిన దాష్టికలు వాస్తవంగా ప్రతి ప్రభుత్వము కూడా ఇంటెలిజెన్స్ని రెండు రకాలుగా వాడుతుంది. బహిశత్రువులు, అంతఃశత్రువులు. బహిశత్రువులు అంటే బయట నుండి వ్యవహారాలు చేసేవాళ్ళు, లైక్ నక్సలైట్ల, తీవ్రవాదుల, లేదంటే అసాంఘిక కార్యకలాపాలు చేసే రౌడీల, లేకపోతే క్రిమినల్సా, గంజాయోళ్ళ, డ్రగ్స్ వాళ్ళ, వీళ్ళ మీద నిఘా వేసేది ఒక వర్గం ఇంటెలిజెన్స్లోనే ఉంటుంది. వాళ్ళు చాలా సీరియస్ యాక్టివిటీ నడుపుతూ ఉంటారు. రెండవ వర్గం ఒకటి ఉంటుంది, వీళ్ళు పొలిటికల్ ఇంటెలిజెన్స్, అధికార పక్షపు ఎమ్మెల్యేల మీదనైనా నిఘా వేసి వాళ్ళు ఏం చర్యలు చేస్తున్నారో, ఏం తప్పులు చేస్తున్నారో నివేదిక అందిస్తే ఆ నివేదికని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం, ముఖ్యమంత్రి చర్య తీసుకొని తీసుకోకపోని ముఖ్యమంత్రికి తెలియజేయడం వాళ్ళ బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు అది చాలా బాగా ఫాలో అవుతారు. అనేక మంది ఎమ్మెల్యేలు పిలిపిస్తున్నారు, ఆయనే చెప్తున్నారు, పిలిపించాను నేను వాళ్ళతో మాట్లాడి. ఎందుకని? వాళ్ళు ఇసుకలో తింటున్నారా, మద్యంలో తింటున్నారా, లేకపోతే ఇంకో దాంట్లో తింటున్నారా అనేది ఆ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. ఇది తెలిసాక ఎవరా ఇంటెలిజెన్స్ అని మళ్ళీ ఆ ఏరియా ఎమ్మెల్యే వెళ్ళి కనుక్కుని ఈ నివేదిక ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కనుక్కుని మళ్ళీ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా ఈ నివేదిక ఎవరిస్తారో వీళ్ళకి ఒకళ్ళు చెప్తారు, ఇంకోళ్ళకి అక్కడ ఇంకోటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఆ స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు జగన్ విషయంలో ఆలోచిస్తే, ఇప్పుడు ఒక గుడివాడలో కాళీ అనేవాడు అరాచకాలు చేశాడని, లేకపోతే మాచర్లో తురక కిషోర్ అనేవాడు అరాచకాలు చేశాడని, ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఎవడో ఒకడో ఒక అరాచకవాది ఉన్నాడని చెప్పి తెలీదా? తెలుగుదేశం కార్యాలయాల మీద కనీసం 6 చోట్ల 7 చోట్ల దాడులు జరిగినాయి. అవన్నీ అక్కడ లోకల్గా జరిగిన ఇష్యూస్ కింద చూపించారు. అసలు ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఏంటి అన్నటువంటి జగన్ ఆలోచించి ఉంటే, ఇంటెలిజెన్స్ని కరెక్ట్గా వాడి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేదా? జగన్ని నమ్మినోళ్ళు కూడా ఎమ్మెల్యేల వల్ల ఓడగొట్టారు. ఇప్పుడైనా జగన్ పరిపాలన సందర్భంగా నేర్చుకోవాల్సింది ఇదే చంద్రబాబు గారిని చూసి.